జనసేన సంబంధించినటువంటి కార్యకర్త పవన్ కళ్యాణ్ వీరాభిమాని డిప్యూటీ సీఎం గారి తాలూకా అనేటువంటిది ఒక అకౌంట్ అఫీషియల్ అకౌంట్. ఎందుకంటే బ్లూ టిక్ కూడా ఉంది కాబట్టి అఫీషియల్ అకౌంట్ ద్వారా అదే అకౌంట్ పేరు ఏంటంటే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని పేరు పెట్టి కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అంట. ULTFANIKKA కల్ట్ ఫ్యాన్ ఇక్కడ. సో ఇక్కడ ఏం పెట్టారు, ఇక్కడ ఎవరో అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి, బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి అనిల్ తారకియాన్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించాడట. వారి అకౌంట్ తీసుకొని ఈ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఉన్నారు కదా, ఈయన రే నీకు దమ్ముంటే ఫోన్ నంబర్ పెట్టరా, అక్కడ ఒక్కసారి చూడండి, వీడి నెంబరు ఉందా, ఎవరి దగ్గరైనా కూడా నంబర్ ఉంటే ఇవ్వండి, అడ్రస్ లొకేషన్ పిన్ పాయింట్ కూడా అప్లోడ్ చేస్తా. ఇంకా బూతులు అన్ని కూడా మనం మాట్లాడకూడదు, సంస్కారం మనకు ఉంది కాబట్టి అది చేయకూడదు, వాళ్ళు చేసిన వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళే నీ నెంబర్ ఇవ్వు, అడ్రస్ కూడా నువ్వు చెప్పక్కర్లేదు, పెద్ద పోటీగాడివా, ఇవ్వురా డాష్ 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 ఆ బూతులు. దాని తర్వాత అతను అనిల్ అనేటువంటి అతను నెంబర్ ఇచ్చాడు. ఆయన నెంబర్, మొబైల్ నెంబర్ ఇది నేను అనేసి ఇమ్మీడియట్ గా అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నిన్న రాత్రి 9:36 ఆ నెంబర్ అతను ఇది నా నెంబర్ అంటే, తర్వాత 10:01 అంటే దగ్గర 25 నిమిషాల్లోనే లొకేషన్ IME నెంబరు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు అంటే కరెక్ట్ గా ఎక్కడ ఉన్నాడు, అతని అడ్రస్ ఏంటి అనేటువంటిది గూగుల్ మ్యాప్ తో సహా ఇమ్మీడియట్ గా పబ్లిక్ డొమైన్ లో 25 నిమిషాల్లో పెట్టడం జరిగింది. పెట్టి దీని గురించి తర్వాత మాట్లాడు. ఇంకోటి, ఆ బెదిరింపులు ఏంటంటే డిలీట్ చేసి సారీ వీడియో మార్నింగ్ ఎలా పెట్టావో అలా పెట్టురా, లేకపోతే మొహమాటం లేకుండా డాష్ 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 మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తో సహా చేస్తారు అని ఇచ్చేసి కింద దే వ్యక్తి నీ భార్య పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి, ఆ వ్యక్తికి నీ భార్య పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి అని చెప్తూ గ్యాంగ్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే ఈ కల్ట్ గ్యాంగ్ అంట. అతను పెడుతున్నాడు, ఆ లొకేషన్ షేర్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల్లోనే ఏం పెడతాడు, బెంగళూరు కల్ట్స్ అడ్రస్ పెడుతున్నా ఇంకో 45 మినిట్స్ లో ఇక్కడ టైం లొకేషన్ పిన్ పాయింట్ తో సహా ఉంది, నీ ఇష్టం రా అంటూ ఇంకా లేట్ చేస్తే నీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్ తో సహా పెట్టి చేస్తాను. ఎంతటి ఇది నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. నేను చెప్పే లోపల ఈ డేటా సంబంధించింది కదా, ఇది హైలీ సెక్యూర్డ్ డేటా, సిటిజన్ యొక్క మాన ప్రాణాలకు సంబంధించినటువంటి డేటా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, టెలికాం ఆపరేటర్ల దగ్గర ఉంటుంది. ఒకవేళ ఏదైనా నిందితుడు ఎవరైనా కూడా క్రైమ్ లో గాని పెద్ద తప్పులు చేసి అటువంటి వారి వ్యవహారంలో ఈ డీటెయిల్స్ తీసుకోవాలంటే కేవలం పోలీసు అత్యున్నత అధికారులు మాత్రమే, SI స్థాయి కావచ్చు, కానిస్టేబుల్ లాంటి వారికి కూడా ఈ యాక్సెస్ ఉండదు. పెద్ద అధికారులు కూడా కోర్టు అనుమతితోనో లేకపోతే DGP అనుమతితోనో ఇలాంటి ఫోన్ నెంబర్లు బట్టి డేటా సేకరిస్తారు కదా, అటువంటి ప్రైవసీ డేటాను, గోప్యంగా ఉండవలసిన డేటాను ఈ జనసేన సోషల్ మీడియా కార్యకర్త ఎలా వచ్చి పోలీసుల దగ్గర కూడా వీళ్ళు పోలీసులే కలిసి కుమ్మక్కై వాళ్ళతో ఇస్తున్నారా, లేదా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి టూల్స్ ముఖ్యమైనటువంటి అన్ని కూడాను ఈ జనసేన సంబంధించిన వాళ్ళకి కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళ భార్య ఫోటోలంట, భార్య డీటెయిల్స్ అంట, పిల్లల డీటెయిల్స్ అంట, నిమిషాల్లోనే ఫోన్ నంబర్ తీసుకొని నిమిషాల్లోనే అత్యంత గోప్యమైనటువంటి డేటాను పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారంటే ఏం జరుగుతుంది రాష్ట్రం? అసలు ప్రజాస్వామ్యం ఉందా? నియంతల్లాగా పరిపాలన చేస్తున్నారా? నియంతలకు మించి పదం ఉంటే ఆ పదమే ఇక్కడ నియంతలు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల ద్వారా డేటా సేకరిస్తుంటే, ప్రభుత్వం డేటా సేకరిస్తుంటే డేటా గురించి ఆయన గతంలో ట్విట్టర్ లో ఏం చెప్పాడయ్యా, an insightful article on citizens data breach in ఆంధ్రప్రదేశ్ అండర్ వైఎస్ఆర్సీపీ. అంటే ప్రభుత్వ అధికారులు డేటా సేకరిస్తే నానా గగ్గోలు పెట్టారే, ఇదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క అధ్యక్షులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి ఈ రోజు ఇండివిజువల్ డేటాని, ఒక సామాన్యమైనటువంటి ప్రజలని, ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు కూడా కాదు, పక్క రాష్ట్రంలో బెంగళూరులో ఉన్నా కూడాను వాళ్ళ డేటాను కూడా ఇలా తిన్నారు, సేకరించేసి డేటా పబ్లిసైజ్ చేస్తున్నారంటే ప్రజలకి, సిటిజన్లకి మనం ఏం భద్రత కల్పిస్తున్నాం? ఏంటి అసలు సిటిజన్స్ డేటా, అత్యంత గోప్యమైన డేటా మీ దగ్గర ఉంటే అసలు ఏంటి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) and 19(1)A ప్రకారము పౌరుల యొక్క స్వేచ్ఛను ఇది హరించడమే, ప్రాథమిక హక్కులను హరించడమే. అదే విధంగా
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడాను సెక్షన్ 26B ప్రకారం కూడాను ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా క్లియర్ కట్ గా డేటా ప్రైవసీ కానీ డేటా బ్రీచ్ గురించి కూడాను క్లియర్ గా చెప్పింది. అదే విధంగా DPDRA అంటే ఇండియన్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ లో కూడాను ఇదంతా కూడా ఇన్ని చట్టాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి డేటాను కూడా ఇలా పబ్లిసైజ్ చేసి మీ యొక్క చేతుల్లో తీసుకున్నారంటే రాష్ట్రం ఎక్కడుంది, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటువంటిది భయాందోళన ఈ రోజు ప్రజల్లో ఉంది. దీనిపైన వెంటనే కేంద్ర హోంశాఖ దృష్టి సారించి పౌరుల గోప్యతను, వారి యొక్క హక్కులని, వారి యొక్క స్వేచ్ఛను, స్వాతంత్ర్యాలను కాపాడాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని, హోంశాఖ శాఖని కూడాను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ లో పౌరుల సిటిజన్ల యొక్క డేటాను పోలీసులు వీళ్ళు కలిసి, కూటమి నాయకులు కలిసి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. తప్పకుండా దీన్ని సుమోటోగా కేసు తీసుకొని ఈ యొక్క ఐడి మీద ఈ యొక్క డిప్యూటీ సీఎం గారి తాలూకా, అదే విధంగా కల్ట్ ఫ్యాన్స్ ఇక్కడ వీరి మీద చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ పౌరుల యొక్క స్వేచ్ఛలను కాపాడాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.